హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, మనం ఈ ట్యుటోరియల్లో ఒక వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఎలా యాడ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ ప్రో అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ ఎలాంటి లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయట్లేదు. మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచే ఆండ్రాయిడ్ ప్రో అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ని ఫాలో అవ్వండి. నేను ఆల్రెడీ ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇక్కడ మీకు ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ నేను దానికోసం యాప్స్ లిస్ట్ తీసుకుంటున్నాను. యాప్స్ లిస్ట్ తీసుకున్నాను. అలాగే ఆండ్రాయిడ్ ప్రో అనే అప్లికేషన్ పై డబుల్ ట్యాప్ చేస్తున్నాను. రైట్ కి లెఫ్ట్ కి స్వైప్ చేస్తూ ఆండ్రాయిడ్ ప్రో అనే అప్లికేషన్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ డబుల్ ట్యాప్ చేశాను. ఇక్కడ డబుల్ ట్యాప్ చేసిన తర్వాత మనకి ఎన్ని వీడియోస్ అయితే ఉన్నాయో ఆ అన్ని వీడియోస్ని కూడా మనకి డిస్ప్లే చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏ వీడియోకి మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాలి అనే వీడియోని మనం ఇప్పుడు ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. Home latest video 2 button. Home latest video 3 button. Overflow. Home latest video 1. ఇక్కడ హోమ్ లేటెస్ట్ వీడియో 1 అని ఉంది కదా, దీనికి నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం. ఓకే, ఈ వీడియోకి నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని యాడ్ చేయాలి. కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ ఏదైతే స్టార్టింగ్ ఉందో స్టార్టింగ్ నుంచి మనకి మ్యూజిక్ కావాలి కాబట్టి ఆ స్టార్టింగ్ మ్యూజిక్ నుంచి మనం యాడ్ చేద్దాం. ముందుగా దానికోసం మనం ఈ వీడియోని పాజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం సెంటర్ స్క్రీన్లో డబుల్ ట్యాప్ చేసినట్లయితే వీడియో పాజ్ అవుతుంది. పాజ్ అయిన తర్వాత మనం రైట్కి స్వైప్ చేసుకుంటూ ఏదైతే యాడ్ మ్యూజిక్ ఇవన్నీ ఉంటాయి, ట్రిమ్, యాడ్ మ్యూజిక్, ఈ విధంగా. కాబట్టి ఇక్కడ మనం మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి యాడ్ మ్యూజిక్ అనేది క్లిక్ చేయాలి. దానికంటే ముందుగా మనం ఏదైతే వీడియో ఇప్పుడు ప్లే చేస్తామో ఆ వీడియో మనకి మ్యూజిక్ ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది యాడ్ అవ్వడం. కాబట్టి మనకి ఫస్ట్ నుంచి కావాలి మ్యూజిక్. ఆ ఫస్ట్ నుంచి కావాలనుకుంటున్నాను కాబట్టి నేను రైట్కి స్వైప్ చేస్తూ ఆ టైంని కూడా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ Android Pro, Android Pro, Android Pro, text, Android Pro, Android Pro, effects, Android Pro, toolbox, Android Pro, audio, Android Pro, crop, Android Pro, rotate, Android Pro, split, Android Pro, share, Android Pro, info, Android Pro, rename, Android Pro, delete, Android Pro, help, Android Pro, button, 3% seek control. ఇక్కడ మనం రైట్కి స్వైప్ చేస్తూ వస్తే 3% సీక్ కంట్రోల్ అని వచ్చింది. సో నేను ఇక మీకు ఇంతసేపు ఎందుకు వినిపించాను అంటే చాలామంది టాక్ బ్యాక్ వాల్యూమ్ చాలా ఫాస్ట్ అయిపోతుంది అంటున్నారు. సో ఈరోజు తగ్గించే ఉంచాను స్పీడ్ కూడా. అందు గురించి నేను ఇక్కడ పలకకుండా ఇక్కడ నేను అక్కడ టాక్ బ్యాక్ రెండు పలికితే మీకు అర్థం కాదని ఒకదాంతోనే చూపించాను. ఇక్కడ మనకి 3% అక్కడ అయిపోయింది వీడియో, అంటే 00:15 సెకండ్స్ మనకి ఈ వీడియో ఇక్కడ వరకు ప్లే అయిపోయింది. కాబట్టి మనం ఇప్పుడు మ్యూజిక్ని యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఈ మ్యూజిక్ యాడ్ చేస్తున్నామో ఈ 15 సెకండ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మ్యూజిక్ యాడ్ అవ్వడం మనకి. కాబట్టి మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 0% నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ 3% అని ఉంది కదా, వాల్యూమ్ కీస్ ఏవైతే ఉన్నాయో వాల్యూమ్ కీస్ని అడ్జస్ట్ చేస్తూ మనం దీన్ని అడ్జస్ట్ చేసుకొని రావచ్చు. కాబట్టి ఇక్కడ అలా కాకుండా మీరు 50% నుంచి కానీ ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ 50% అని ఉంది కదా, ఇక్కడ 50కి వెళ్ళిపోవాలి మీరు డైరెక్ట్ అనుకుంటే 50% ఇక్కడికి వెళ్ళిపోయింది. అంటే సెంటర్ నుంచి మ్యూజిక్ మనకి యాడ్ అవుతుంది. అంటే కరెక్ట్గా 2 minutes వీడియో ఉంటే 1 minute సైలెంట్గా ఉండి ఇంకో 1 minute మ్యూజిక్ యాడ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ముందుగా చూసుకున్నట్లయితే డౌన్ వాల్యూమ్ నేను క్లిక్ చేస్తున్నాను. వాల్యూమ్ డౌన్ నేను 0కి వచ్చేస్తాను. సో ఇక్కడ 0% నుంచి మనం పెట్టుకోవాలి అని అనుకుంటున్నాం మ్యూజిక్ని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని. సో ఇక్కడ 0% నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఒక ఆడియో ఏదైతే ఉందో ఆ ఆడియో మనం లాస్ట్లో కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా డైరెక్ట్గా మనకి వీడియో, ఒకవేళ ఆడియో 6 minutes ఉంది, వీడియో 5 minutes మాత్రమే ఉంటే ఈ 5 minutes ఆడియో వచ్చేసి ఆ మిగతా రిమైనింగ్ 1 minute వీడియో ఏదైతే ఉందో ఆడియో ఏదైతే ఉందో ఈ 5 minutes వీడియో ప్లే అయిన తర్వాత అక్కడ వరకు ఆడియో వస్తుంది. రిమైనింగ్ 1 minute ఆడియో ఏదైతే ఉందో ఆ 5 minutes తర్వాత డైరెక్ట్గా అదే కట్ అయిపోతుంది. మనం కట్ చేయాల్సిన అవసరం లేదు, ఇదే కట్ అయిపోద్ది. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రైట్కి స్వైప్ చేస్తూ యాడ్ మ్యూజిక్ అనే దానిపైన క్లిక్ చేయాలి. నేను స్పీడ్గా చూపిస్తాను. ఇక్కడ ఇంతకుముందు చూపించిన ఆప్షన్సే కాబట్టి Android Pro effects, Android Pro text, Android Pro add music.
సో ఇక్కడ యాడ్ Double మ్యూజిక్ tap to activate. యాడ్ మ్యూజిక్ అనే దగ్గరకు వచ్చాను. ఇక్కడ డబుల్ ట్యాప్ చేశాను. Navigate up. But ఇక్కడ డబుల్ ట్యాప్ చేసిన తర్వాత Android 0 format Android Pro button. ఆండ్రాయిడ్ ప్రో Double బటన్ tap ఉంది. format 0 Android add music. యాడ్ మ్యూజిక్ అని ఉంది. సో ఇక్కడ మనం ఆండ్రాయిడ్ ప్రో అనే దానిపైన డబుల్ ట్యాప్ Add చేయాలి. format Android Pro. ఇక్కడ దీనిపైన డబుల్ ట్యాప్ చేసిన తర్వాత మనకి ఏదైతే Show roots. రూట్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా మ్యూజిక్స్ ఉన్నాయి నా దగ్గర, నో కాపీరైట్స్ ఉన్నాయి. సో కాబట్టి అవన్నీ చూపిస్తుంది. ఇవన్నీ కాదు, నాకు న్యూస్ రిలేటెడ్ ఒకటి కావాలి. కాబట్టి ఆ మ్యూజిక్నే నేను సెలెక్ట్ చేసుకుంటాను. దానికోసం ఇక్కడ నేను సెర్చ్ తీసుకుంటున్నాను. More option. Search. Open సెర్చ్ features. తీసుకున్న తర్వాత నాకు కావాలి అనుకున్న మ్యూజిక్ ఏదైతే ఉందో దాని పేరు నేను ఇక్కడ టైప్ చేసుకుంటున్నాను. B N close features and delete it. B B L F I N S D D audio out. Blind 8.27 M. బ్లైండ్ అనే ఆడియో ఉంది కదా, సో నేను ఈ ఆడియోని అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను దానికోసం డబుల్ ట్యాప్ చేశాను. Navigate up. డబుల్ ట్యాప్ Button. చేసిన తర్వాత ఆ మ్యూజిక్ దీనికి యాడ్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే Android Pro button. ఏది Blind. మనకి మ్యూజిక్ యాడ్ అయింది, బ్లైండ్ అనే మ్యూజిక్ యాడ్ అయింది. Android timeline DL original 50%. Seek. ఇక్కడ యాడ్ అయిన తర్వాత మనకి ఇంకో ఆప్షన్స్ ఉన్నాయి రెండు. అదేంటి అంటే ఒరిజినల్ ఆడియో వాల్యూమ్, అలాగే Music volume 50%. Music Seek volume. control. Use volume. ఒరిజినల్ ఆడియో వాల్యూమ్ అని ఉంది కదా. సో ఇప్పుడు ఒరిజినల్ ఆడియో వాల్యూమ్ అంటే ఏంటి అంటే నేను ఏదైతే మాట్లాడుతున్నానో మీతో అది మీకు హైలో వినబడాలి, అలాగే మీరు యాడ్ చేసిన మ్యూజిక్ దానికి సరిపోయేంత విధంగా వినబడాలి అనుకుంటే మీరు దానికోసం ఏం చేయాలి అంటే మీ ఒరిజినల్ వాల్యూమ్ ఏదైతే వీడియో ఉందో ఆ మాట్లాడే వీడియో వాల్యూమ్ హై చేసేయాలి, అంటే 100% ఉండాలి. అంటే ఒరిజినల్ వాల్యూమ్ Music 50. Original audio 50%. ఇక్కడ ఒరిజినల్ ఆడియో వాల్యూమ్ అని ఉంది కదా, దాని పక్కన 50% అని ఉంది. సో కాబట్టి దాన్ని మీరు 100 చేసేసుకోవాలి. కాబట్టి ఒరిజినల్ వాల్యూమ్ కావాలి అని అనుకుంటే దాన్ని 100 చేసేసి మ్యూజిక్ వాల్యూమ్ని మాత్రం 20, 10, 30 అంటే మీ వాల్యూమ్ మీ వాయిస్ని బట్టి, మీ వాయిస్ ఎలా అయితే ఉంటుందో కొంచెం గంభీరంగా ఉంటే ఆ విధంగా దానికి రిలేటెడ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విధంగా మీకు సెట్ అయ్యే విధంగా అక్కడ పర్సంటేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఎంత పర్సెంట్లో కావాలి మీకు, 10, 20, 30, 40 ఇట్లా. కాబట్టి ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు యాడ్ చేసుకోవాలి మ్యూజిక్ని. ఇప్పుడు నేనేం చూపిస్తున్నాను మీకంటే టోటల్గా నాకు ఈ వీడియోలో ఉన్న ఆడియో లేయర్ అవసరం లేదు, అంటే వీడియో ఒరిజినల్ వాల్యూమ్ అవసరం లేదు, మ్యూజిక్ వాల్యూమ్ మాత్రమే హై కావాలి నాకు. కాబట్టి దానికోసం ఇక్కడ నేను Original audio 50%. ఒరిజినల్ ఆడియో వాల్యూమ్ అది ఉంది కదా, దాన్ని 0కి 40%. Seek control 0%. సో ఇక్కడ 0కి డౌన్ చేసేసాను. ఈ వాల్యూమ్ అంతా డౌన్ చేసేసాను. ఇక్కడ మనం Music 50%. మ్యూజిక్ వాల్యూమ్ అని ఉంది కదా, దీన్ని అప్ చేసేస్తున్నాను. 55%. Seek control 100. సో ఇక్కడ 100%కి వచ్చేసింది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒరిజినల్ వీడియో వాల్యూమ్ ఏదైతే ఉందో అది ఇంకా అసలు వినబడదు. సో ఇక్కడ మనం చూసుకునేది ఏంటి అంటే మనం ఏదైతే ఒక మ్యూజిక్ యాడ్ చేసామో ఆ మ్యూజిక్ వాల్యూమ్ మాత్రం హైలో వినబడుతుంది, ఇంకా వీడియో వాల్యూమ్ అసలు ఏమి ఉండదు. ఒరిజినల్ వాల్యూమ్ డౌన్ చేసేసాం టోటల్గా 0%. సో ఇది ఇప్పుడు మనం ఏదైతే ఒక ఒరిజినల్ వీడియో వాల్యూమ్ కాకుండా మనం మ్యూజిక్ యాడ్ చేసామో ఆ మ్యూజిక్ వాల్యూమ్ మాత్రమే మనకు వినబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ రెండింటికి డిఫరెంట్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు యాడ్ చేయండి, వీడియోకి పర్ఫెక్ట్గా యాడ్ అవుతుంది. సో ఇక్కడ నేను చూసుకున్నట్లయితే 8 minutes చేంజ్ ఉంది ఈ వీడియో నాకు. ఇక్కడ కాకపోతే మ్యూజిక్ వచ్చేసరికి మనకి 7 minutes 29 seconds మాత్రమే ఉంది. సో ఈ 7 minutes 29 seconds వరకు వచ్చి వీడియో కూడా తర్వాత సైలెంట్గా ప్లే అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి మనకి 7 minutes 29 seconds ఆర్ 30 seconds మాత్రమే ఈ వీడియో మనకి ప్లే అవుతుంది. సో ఒకసారి దాన్ని గమనించుకోండి. మీరు వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో కంటే ఆడియో పెద్దదైనా పర్లేదు కానీ చిన్నది కాకుండా చూసుకోండి. అప్పుడు మీకు వీడియోకి టోటల్గా ఎంటైర్ వీడియో అంతా మనకి ఆడియో అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఒరిజినల్ వాల్యూమ్ ఉందో దాన్ని డౌన్ చేసాం, అలాగే దీన్ని అప్ చేసేసాం. Music volume 100%. 0%. Original 0. 100%. ఇక్కడ చూసుకున్నారు కదా 0% ఒరిజినల్, మ్యూజిక్ వాల్యూమ్ 100. మీరు కావాలనుకుంటే ఒరిజినల్ వాల్యూమ్ 100, మీ వాయిస్ వినబడాలి అనుకుంటే అలాగే మ్యూజిక్ వాల్యూమ్ 10, 20, 50 మీ ఒపీనియన్. Navigate up. Add music. రైట్కి స్వైప్ చేస్తూ వస్తే యాడ్ మ్యూజిక్ అని ఉంది కదా, ఇక్కడ డబుల్ ట్యాప్ చేయాలి.
Navigate up. Adding music. Cancel. ఇక్కడ యాడింగ్ మ్యూజిక్ అని ఉంది, క్యాన్సిల్ అని ఉంది. సో ఇది అయ్యే వరకు మనం ఏదైతే వీడియో ఉందో దాన్ని పాజ్ చేయాలి. Collapsed. Tap the translate. Silent note. Collapse. Text. Silent. BTN pause. Save. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఒకసారి ఈ మెసేజ్ విందాం. And saved successfully. సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా. సో మనం దీన్ని ఎగ్జిట్ చేసేద్దాం ఫస్ట్. Back. Android. Back. Are you? No. Yes. సో ఇక్కడ మనం ఎగ్జిట్ చేసేసాం ఈ అప్లికేషన్ అయితే. మనం ఏదైతే ఒక వీడియో ఉందో ఆ వీడియోకి ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అయితే యాడ్ చేసేసాం. కాబట్టి ఇక్కడ మనం ఒకసారి ఆ వీడియోని చూద్దామా. దానికోసం ఇక్కడ యాప్స్ లిస్ట్ని తీసుకుంటున్నాను. Play Store. Apps list. యాప్స్ లిస్ట్ తీసుకున్నాను. అలాగే Files. ఫైల్స్, ఇక్కడ ఫైల్స్ Show తీసుకున్నాను. navigation menu. అలాగే Video 1. Videos. And వీడియో వీడియోస్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీన్ని format factor Nvidia text 1573655887784 116 MB. ఇది మనకి టోటల్గా 92 MB ఆర్ 93 MB ఉండాలి. ఆడియో కూడా యాడ్ అయిన తర్వాత 116 MBకి వచ్చింది. అసలు దీని ఒరిజినల్ ట్రాక్ ఎంత అంటే 118 MB. దాన్ని నేను కన్వర్ట్ చేసి 92 MBకి తీసుకొచ్చాను. అలాగే 92 MBకి తీసుకొచ్చిన తర్వాత మనకి ఈ ఆడియో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు 116 MBకి ఈ వీడియో అనేది వచ్చింది. ఇంకా మనం ఈ మొక్కలన్నీ అతికించుకొని మర్జీ చేసుకున్న తర్వాత మనకి ఈ వీడియో ఎంత సైజ్ వస్తుందనే తెలియదు. కాబట్టి మీరు వీడియోస్ని చేసేటప్పుడు అంటే మీరు వీడియోస్ ఏదైతే రికార్డ్ చేస్తున్నారో వాటిని మీరు సైజ్ తగ్గించుకోవాలి అని అనుకుంటే కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అవి ఫ్యూచర్ ట్యూటోరియల్స్లో చూపిస్తాను. సో ఇక్కడ మనం ముందుగా చూసుకున్నట్లయితే ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం యాడ్ చేసాం కాబట్టి ఈ వీడియోని ముందుగా మనం ప్లే చేద్దాం. అడ్డు పెట్టుకుని అందలం ఎక్కేస్తున్నారా. ఇది మనం యాడ్ చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. నా వాయిస్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఏదైతే నా వాయిస్ ఉందో ఆ నా వాయిస్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే. కాబట్టి ఇక్కడ మరొకసారి విందాం. పుణ్యం పేరుతో పాపాత్ముల్ని పైకి లేపుతున్నారా. సో ఇది ప్రసాద్ మీడియాలో ఉన్నటువంటి ఒక న్యూస్కి సంబంధించిన వీడియో. ఆ వీడియోకి నేను ఇది యాడ్ చేశాను. సో ఇక్కడ ఇది పోర్ట్రేట్ ఆర్ ల్యాండ్స్కేప్లో ఉంటుంది మనకి వీడియో అనేది. మనం చూసుకునే విధానాన్ని బట్టి మీరు ఫోన్ని రొటేట్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మనం యాడ్ చేసినటువంటి మ్యూజిక్ అదే. మనం ఏదైతే ఒరిజినల్ వీడియో ఉందో ఆ వీడియో ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు. ఇది ఒరిజినల్ వాల్యూమ్ వీడియోది. ఏమైనా వినబడుతుందా మీకు? ఏం వినబడట్లేదు. అంటే ఆ వాల్యూమ్ని నేను సైలెంట్ చేసేసి దాన్ని ఉంచాను కాబట్టి ఆ వాల్యూమ్ అంతా అలాగే ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ విధంగా ఏదైతే ఒక వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందో దాన్ని యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే మనం ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఈ వీడియో లాంగ్ అయితే ఏమనుకోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్. Collapsed. Tap the BTN stop.